ఏమండోయ్, బాగున్నారా? ఆర్గానిక్ మేళాకి వెళ్ళి ఏమేమి కొనుక్కొచ్చేమో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఆర్గానిక్ పసుపు అంట, ఛాయ పసుపు. ఇది పావు కిలో ప్యాకెట్ అనుకుంటా, 200 అండి. అంటే అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకోవడం ఇబ్బంది అని ఎక్కువగా ఏమి కొనుక్కోలేదండి. బాగా అవసరమైనవి, మనకి ఇక్కడ దొరకలేని అనుకున్నాయి తీసుకున్నానండి. ఇది ఒకటి కదా. ఇది చూడండి, హాట్ అండ్ కూల్ ప్యాక్ అంట. ఇందులో ఇలా మూత వస్తుంది కదా, ఇందులో హాట్ వాటర్ వేసుకొని చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, ఇందులో హాట్ వాటర్ వేసుకోవచ్చు అండి, కూల్ వాటర్ వేసుకోవచ్చు. ఇది మూత ఉంది కదా, ఇలా మర తిప్పేసుకోవచ్చు అనమాట. అది మనకి ఎక్కడన్నా నొప్పులు వాపులు ఉన్నప్పుడు దీంతో ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇదొకటి కొత్తగా అనిపించింది నాకు, బాగుంది. తర్వాత మనకి మ్యాజిక్ స్పాంజ్ అండి, అదే మన గ్యాస్ దగ్గర గట్ట క్లీన్ చేసుకోవడానికి. ఇది కూడా బాగుంది అనిపించింది, ఇది ఒకటి తీసుకున్నానండి. ఇది 100, ఈ పసుపు 200, ఇది 150 అండి. తర్వాత మనకి యూట్యూబ్ వచ్చాక కళ్ళకి బాగా పని ఎక్కువైపోయింది కదండి. నైట్ టైం కూడా ఫోన్లు అన్ని వీడియోస్ చూసుకోవాల్సి వస్తుంది, చేసుకోవాల్సి వస్తుంది కదా. అందుకని కళ్ళకి పెట్టుకునే మ్యాట్ ఏంటది, మాస్క్ అండోయ్, అలోవెరా జెల్ అంట. ఇదేదో బాగున్నట్టుందని చెప్పి తీసుకున్నానండి. ఇదిగో, నైట్ పూట పడుకునేటప్పుడు కళ్ళకి పెట్టుకుంటే కళ్ళు కొంచెం రిలాక్స్ అవుతాయంట. దీన్ని ఉత్తప్పుడు మాత్రం ఫ్రీజర్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటండి, వాళ్ళు చెప్పారు. ఇది కూడా 100 ఎంతో తీసుకున్నారు. తర్వాత అండి, ఇవి ఏంటి, రాగి పిండితో చేసిన గొట్టాలన్నమాట. ఇవి కొన్ని షేర్ చేసేసుకున్నామండి మీకు చూపించడం కోసం. ఇదేమో నల్ల ఉలవలండి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ముఖ్యంగా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ నల్ల ఉలవల్ని నైట్ పూట నానబెట్టుకొని పొద్దున్నే ఉడకబెట్టుకోనండి, వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్లో ఉప్పు వేసుకొని తాగితే చాలా బాగా వర్క్ అవుతుందండి. అదండి ఇది. తర్వాత ఇవేవో మంచి మూలికలతో తయారు చేసిన ధూప్ స్టిక్స్ అండి. ఇది 30 రూపీస్ అండి. ఇది చూసారా, ఆవు పేడతో తయారు చేసింది, ఏంటి, అగరబత్తీలు పెట్టుకోవడాకండి. ఇదేదో నాకు భలే అనిపించిందండి సరదాగా. అసలు చేసి దీనికి అగరబత్తీలు పెట్టుకోవడానికి అన్నాను కదా. ముగ్గులు చూడండి ఎంత బాగా పెట్టారో, చాలా బాగుంది కదా. నాకైతే భలే నచ్చిందండి ఇది. ఇది ఒకటి తెచ్చానండి, ఇది 50 రూపీస్ అండి. ఇంత మట్టికి కొనుక్కొచ్చానండి.